ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సికింద్రాబాద్ రైల్వే నుంచి జస్ట్ 5 నిమిషాల క్రితమే పర్మనెంట్ ప్రభుత్వ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 40,000కి పైగానే సాలరీ వస్తుంది. ఇంటర్ లేదా 12th పాస్ అయి ఉండాలి. ఎగ్జామినేషన్ పెట్టి ఒక జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. 30 మార్కులు వస్తే సరిపోతుంది రాత పరీక్షలు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. యూట్యూబ్లోని నేనే ఫస్ట్ మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వెంటనే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామంది చూసి అప్లై చేసుకుంటారు. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాస్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అధికారికంగా ఈరోజు మనకి కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 23rd November 2024 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఈ యొక్క సికింద్రాబాద్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పేజీలోకి వెళ్ళి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. 23rd November అంటే ఈరోజు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 22nd వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. మీకు ఆ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీరు ఏ రైల్వే జోన్ నుంచి చూస్తున్నారు, మీ యొక్క దగ్గరగా ఉన్నటువంటి రైల్వే జోన్ నేమ్ అనేది నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 2 ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగానే సాలరీ వస్తుంది. ఎరెస్ట్వైల్ గ్రూప్ డికి సంబంధించినటువంటి క్యాడర్లో పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి ఇది బేసిక్ పే మాత్రమే ఇక్కడ ఇచ్చింది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అవే మనకి దాదాపుగా ఇక్కడ లెవెల్ని బట్టి మీకు ఇక్కడ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే ఈ యొక్క ఎరెస్ట్వైల్ గ్రూప్ డికి సంబంధించినటువంటి పోస్టులకి అయితే దాదాపు 30,000 వరకే సాలరీ అనేది వస్తుంది. ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఎరెస్ట్వైల్ గ్రూప్ డికి సంబంధించి 12 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్టింగ్ ఎక్కడ వస్తుందంటే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళకైతే సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది. ఆంధ్ర వాళ్ళకైతే విజయవాడ, గుంతకల్, నాందేడ్ అలాగే గుంటూరు డివిజన్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి నాందేడ్, గుంతకల్ అనేది తెలంగాణ కిందకే వస్తుంది. సో ఇక్కడ గుంటూరు, విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళకి లొకేషన్స్ అన్నమాట. ప్రతి ఇక్కడ లొకేషన్కి సంబంధించి ఈచ్ 2 పోస్టులు అనేవి కేటాయించడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు. అలాగే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూడండి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. అందరికీ ఓపెన్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు 12th లేదా ఇంటర్ అంటే మీరు ఇక్కడ ఇంటర్ పాస్ అయినా లేదంటే 12th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్కులతో ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. సో దాంతోపాటు మీకు ఒకవేళ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అలాగే ఎరెస్ట్వైల్ గ్రూప్ డికి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి వచ్చేసి మాత్రం మీరు ఇక్కడ 10th పాటు అప్రెంటిస్షిప్కి సంబంధించి ఇక్కడ ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఇక్కడ 10th పాటు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th పాటు ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏ స్ట్రీమ్లలో మీరు యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలంటే ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో యొక్క సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా మీకు కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద అయితే రిలీజ్ చేశారు. అందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండి ఆ సర్టిఫికేట్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళకి కొంచెం కష్టపడితే మీరు ఇక రైల్వే జాబ్ అనేది సాధించవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి అయితే 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు.
గ్రూప్ డీకి సంబంధించేమో 18 నుంచి 33 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా అయితే ఇచ్చారు. అవన్నీ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇక ఎగ్జామినేషన్తో పాటు దానికి సంబంధించినటువంటి క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియా అనేది ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి కేవలం 60 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అందులో మీకు 30 మార్క్స్ వస్తే సరిపోతుంది, మీరు ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అది ఎలానో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ రిటర్న్ టెస్ట్కి సంబంధించి 60 మార్క్స్కి కన్సిడర్ చేస్తారు. సో దాంతోపాటు ఏంటంటే సో మీకు స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో సో దానికి రిలేటెడ్గా 40 మార్క్స్ అనేవి వెయిటేజ్ అనేది తీస్తారు. అది ఎలా అంటే ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేసినటువంటి దాన్ని బట్టి అక్కడ వెయిటేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. లెవెల్ 2 అండ్ లెవెల్ 1 పోస్టులకి సపరేట్గా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా సిలబస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తే కంప్లీటెడ్ డీటెయిల్ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు అన్ని కూడా క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు. సో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈజీగా మీరు రైల్వే జాబ్, అది కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీ, ఎకనామికల్ సెక్షన్ వాళ్ళు సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కేవలం 250 రూపీస్ అనేది పే చేయాలి. సో మిగతా వాళ్ళు అయితే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం జరిగింది. మనకి మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అధికారికంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే సో గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. మన సొంత రాష్ట్రం సికింద్రాబాద్లో మీకు దగ్గరలోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు కాబట్టి సో చాలా మంచి నోటిఫికేషన్. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ఇదే రోజు మనకి ఈవినింగ్ 5 PM అప్లికేషన్ ప్రాసెస్ లింక్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో యాక్టివేట్ అవుతుంది. సో ఆ లింక్ అనేది మీకు అప్డేట్ కాగానే మీకు ఆ లింక్ అనేది అప్డేట్ చేస్తాను మన వెబ్సైట్లో. అక్కడ నుంచి వెళ్ళి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.